న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో గల ఉమాశంకర్ గార్డెన్స్లో ప్రముఖ పౌరాణిక వేద పండితులు, మంచిర్యాల వాస్తవ్యులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మగారిచే ఎంతో వైభవంగా జరుగుతున్న విష్ణు పురాణం ఈరోజు బుధవారం 3వ రోజు సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామపారాయణం అనంతరం విష్ణు పురాణంలోని ధ్రువ చరిత్ర ఆచార్యుల వారు తనదైన ప్రత్యేక పద్ధతిలో వివరిస్తుంటే శ్రోతలు తన్మయత్వంలో ఓలలారంటే అతిశయోక్తి కాదు. మధ్య మధ్య ఆచార్యులు హాస్య చతురోక్తులు విసిరి కడుపుబ్బ నవ్వించడం కనిపించి ఓదని సామాజిక కార్యకర్త తౌటు రాంచంద్రం తెలిపారు. నిర్వాహకులు ఊటూరి అశోక్, రమాదేవిల కుమారుడు ఓంకార్, నవతల కుమార్తె శార్వాణి నృత్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి శార్వాణికి నృత్యం నేర్పిన గురుగుంటి యమున గారిని ఘన సన్మానం జరిపి పలువురు అభినందించారు. ప్రముఖ వ్యాఖ్యాత పంపటి రవీందర్ విష్ణు పురాణం ప్రత్యేకతను వివరించారు. ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు ఊటూరి అశోక్ బాబు, రమాదేవి, ఊటూరి ఓంకార్, నవత దంపతులు మరియు సామాజిక కార్యకర్త తౌటు రాంచంద్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 3వ రోజు హాల్ నిండి కనిపించింది. నిర్వాహకులు వచ్చిన అతిథులు అందరికీ అల్పాహారం, ప్రసాదాలు అందించారు. विष्णु
తెచ్చి ఇవ్వగా అని ఆ భక్తుడితో చెప్పాడు. ఆ శివాజీ అక్కడే నుంచున్నాడు. వాడికి వయస్సు ఎంత అంటే 6 ఏళ్ల వయస్సు శివాజీకి. ఆనాటికి ఆ భక్తుడు తెచ్చి ఈ 6 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి పిల్లవాడు ధరించడానికి కావలసిన వస్త్రములు, పళ్ళెంలో కొన్ని బంగారు కాసులు, ఇవన్నీ పోషి బహుమానంగా తెచ్చి ఇచ్చాడు. శివాజీ ఏం చేశాడో తెలుసున, వాడు తెచ్చి ఇచ్చిన వస్త్రములను రాజుగారి ముఖం పైన విసరివేశాడు. ఆ పళ్ళెము కూడా విసరివేశాడు. ఎవర్రా ఇంత ఇదా గర్వమా, నీ పుత్రుడి పరిస్థితి ఏమిటి అని అడిగాడండి ఆ శివాజీ తండ్రిని. ఏమిరా ఎందుకు పనిచేసేవాడు అని శివాజీ తండ్రి శివాజీ చూస్తే, ఈ దేశము నా దేశం. శివాజీ అలగౌన చెప్పిన మాట, ఈ దేశము నా దేశం. తనకు తినడానికి లేక, తనకు బ్రతకడానికి లేక, నా పంచన బ్రతకడానికి వచ్చి నా సొమ్ము అనుభవిస్తూ నా సొమ్మునే నాకు బహుమతిగా ఇస్తాడా వీడు అని అడిగాడండి. ఎవరు అడిగింది? శివాజీ అడిగాడు. ఆ విధంగా పిల్లవాడిని తయారు చేసింది ఎవరు? పుట్టిన పిల్లవాడికి ఎవరు ఏం తెలుస్తుందండి? ఆ పిల్లవాడిని తయారు చేసేది ఎవరంటే తల్లి. ఆ స్వాతంత్ర్య విధానం, స్వదేశము పైన ఉండేటువంటి లక్ష్యం, ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే వచ్చినాయి అంటే తల్లి చెప్తే వచ్చినాయి. అంతే తప్ప సెల్ ఫోన్ వాడి చేతిలో పెట్టి ఏమో ఆటలు వచ్చేవి పెట్టి ఒరే ఆడుకోవడానికి తన పని చూసుకుంటే తల్లి కాదండి. డ్రైవర్ నడుపుతున్నాడు బస్సుని. ఆ బస్సు నడుపుతూ ఉండగా మధ్యలో హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి? ఆ డ్రైవర్కి. నెమ్మదిగా తల వాచేస్తున్నాడండి. ఒక్క పిల్లవాడు చూశాక ఒక్క క్షణం రెప్పపాటులో ఆ బస్సు వెళ్ళి గుద్దుకుంటుంది ఎవరికో, ఇంకో బస్సుకో, ఇంకో వాహనానికో, మనిషికో, గోడకో గుద్దుకుంటుంది. మొత్తం అందరికి కూడా అనిపోతాయి. 36 మంది ఉన్నారు ఆ బస్సులో పిల్లలు, చదువుకునే పిల్లలు. ఒక్క పిల్లవాడు చూశాడండి. చూసి పరుగున వెళ్ళిపోయి ఆ డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ మీద కాలు వేసి గట్టిగా నొక్కాడండి. బస్సు గిల్లు మన తప్పు చేస్తూ ఆగిపోయింది. ఎవరికి తగలలేదు. డ్రైవర్ చనిపోయాడు. ఈ ఒక్కడే ఎందుకు చూడగలిగాడు అంటే 36 మంది పిల్లలు అందులో ఉంటే ఈ ఒక్కడి దగ్గర సెల్ ఫోన్ లేదు. మిగతా 35 మంది దగ్గర సెల్ ఫోన్ ఉన్నది. అందువల్ల వాళ్ళు ఎవరు చూడలేకపోయారు. వీడొక్కడే చూశాడు. మిగిలిన 35 మందిని బ్రతికించాడు ఆ పిల్లవాడు. దేనివల్ల అంటే దగ్గర అది లేదు కనుక. ఇవాళ రోజున దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనేది మనం కేవలం దానివల్ల ప్రయోజనం ఉన్నది. ఆ ప్రయోజనాన్ని మాత్రమే పొందాలి. అంతేగాని నిష్ప్రయోజనమైన వారి కోసం దాని దగ్గరకు తీసుకోరాదు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పాలండి? కన్న తల్లి చెప్పాలి. తండ్రి చెప్పినా వినడు పిల్లవాడు.
నక్షత్రతటి కలిగిన ఆకాశంబు గల్ల నిగులుగాక భూమండలం బెల్ల సింహాసనముగాక రసాతలము స్వయంభువు మనుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దవాని పేరు ప్రియవ్రతుడు, రెండో వాని పేరు ఉత్తానపాదుడు. వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి వాడు అంటే సుమహావీర్యం, ధర్మజ్ఞం, బాగా ధర్మం తెలిసినటువంటి వాడు, శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి వాడు. ఏ శత్రువులైనా వచ్చినట్లయితే వాళ్ళతో ఏ విధంగా యుద్ధం చేయాలి, ఏ విధంగా వాళ్ళకు సమాధానపరచాలి అనేటువంటి విషయం బాగా తెలిసినటువంటి వాడు. తయోరుత్తానపాదస్య సురుచ్యాముత్తమస్సుతః అభీష్టాయాం అభూత్ బ్రహ్మం విపులత్యంతవల్లభః. ఇందులో రెండో వాడైనటువంటి ఉత్తానపాదుడు అని ఉన్నాడే, అతనికి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యల్లో రెండో భార్య పేరు సురుచి. ఆమె పట్ల అత్యంతమైన ప్రీతి కలిగి ఉంటాడు అతడు. ఎవరు అంటే ఉత్తానపాదుడు. తయో ఉత్తానపాదస్య సురుచ్య ఉత్తమస్సుతః. ఆ సురుచి వల్ల కొడుకు కలిగాడు. ఎవరికి? ఉత్తానపాదునికి. ఆ పుత్రుడి పేరు ఏమయ్యా? సురుచికి కలిగిన పుత్రుడి పేరు ఉత్తముడు అని పేరు పెట్టారు. అభీష్టాయ ఆభూత్ బ్రహ్మ విదురత్యంతవల్లభ. ఈ ఉత్తముడు అనబడేవాడు ఉన్నాడే, తండ్రి అయినటువంటి ఉత్తానపాదునకు చాలా ప్రీతి పాత్రమైనటువంటి వాడు, ఎంతో ఇష్టం కలిగినటువంటి వాడండి. సునీకృష్ణమయాజ్ఞగతస్యాకిమహిషిద్విజ సన్నాతి ప్రీతిమాంస్తస్యాశ్చాసి ధ్రువశ్రుతః. ఈ ఉత్తానపాదుని యొక్క పెద్ద భార్య పేరు సునీతి. ఆమెకు కూడా గర్భవతి అయి ఒక పిల్లవాడిని ప్రసవించిందండి. ఏమంటే అసలు భర్త మహిషి ఎవరు అంటే సునీతి. రెండవ భార్య సురుచి. వాస్తవానికి అసలు భార్యగా విలువనివ్వవలసింది ఎవరిని అంటే ప్రథమం ఏకం తద్భార్యాయాం కృతః భర్తారం సునీత్య అని చెప్పబడింది. ఎవరికైనా కానీ లోకంలో నీతి మార్గాన్ని కనుక అనుసరించినట్లయితే, నైతికమైనటువంటి విలువలు కలిగి ఉన్నట్లయితే మొట్టమొదటిసారి ఎవరిని వివాహం చేసుకుంటారో ఆవిడే పట్ట మనిషి. అంతే. ఇంకొకరి సంగతి మనం ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత లేదండి. కానీ రెండో భార్య అయినటువంటి సురుచి ఉన్నదే, ఆవిడ ఒక ఆలోచన చేసింది. ఏమిటి ఆలోచన? పెద్ద భార్య అయిన సునీతికి కూడా మగపిల్లవాడే ఉంటాడు, రెండో భార్య అయిన సురుచికి కూడా మగపిల్లవాడే ఉంటాడు. ఇప్పుడు రాజ్యం ఎవరికి వస్తుంది? ఉన్న రాజ్యాన్ని రెండు భాగాలు చేసి ఇద్దరికి చెరువు భాగం ఇస్తారా, లేదు మొత్తం రాజ్యం అంతా ఒక్కరికే ఇస్తారా? ఎవరు? ఆ ఒక్కరు అనబడేటువంటి ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో తనకు ఏమని అనిపించింది, నా కొడుకుకే ఈ రాజ్యాన్ని ఇస్తే బాగుంటును అని అనిపించింది. ఎందుకంటే ఆ సురుచి అనబడే ఆవిడ ఉన్నదే ఎప్పటికప్పుడు సంపదల గురించి ఆలోచిస్తుంది, బాహ్యపరమైనటువంటి సౌందర్యాన్ని గురించి ఆలోచిస్తుంది, ఇహలోకంలో ఉండేటువంటి సంపదల గురించి ఆలోచిస్తుంది. ఇంతే తప్ప శాశ్వతమైన వాటి యందు ఆమెకు ఆలోచన ఉండదు. శాశ్వతమైనది ఏదయ్యా అంటే ఒక్క భగవత్తత్వం తప్ప ఇంకొకటి లేదు. కనుక భగవత్తత్వం మీద ఆమెకు ఏ విధమైన ఆలోచన లేదు. ఎప్పటి వరకు ఆవిడ ఆలోచన ఒక్కటే, ఎంతవరకు ఉన్నది, ఆ ఉన్నదాన్ని ఎంతవరకు అనుభవించగలం, చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతామో లేదో మనకేం తెలియదు. ఒకవేళ పుట్టినా ఇదిగో ఈ రూపంలో ఉన్న నేను ఈ రూపంలో పుట్టాను అని మనకేమైనా తెలుస్తుందా? కనుక ఆవిడ ఆలోచన ఏమిటి అంటే ఉన్నంత వరకు అనుభవిద్దాం, ఆనందంగా గడుపుదాం. పోయేనాడు పోదాము, ఏడుస్తాము. ఒకవేళ పోయేటప్పుడు కూడా
మంచి ఆలోచనతో ఎప్పుడూ ఉండదు. కానీ వాస్తవానికి సునీతి చాలా గొప్పది, మంచిది, పెద్ద భార్య. కానీ రాజుకు మాత్రం ఎటువంటి పరిస్థితి ఉన్నది. సన్నాతి ప్రీతిమస్తస్య తస్యాసి ధ్రువసుతః. పెద్ద భార్య పట్ల పెద్ద ఇష్టం ఉండదు ఎవరికి అంటే ఉత్తానపాదం. పెద్దగా ఏముంది, అసలు ఇష్టం ఉండదు. ఆమెకు కలిగిన పిల్లవాడికి ఆమె పేరు పెట్టుకున్నదట. ఏమని పేరు పెట్టుకుంది అంటే ధ్రువ అని పెట్టుకుంది. రాజాసనస్థితస్యాంకం పితుర్భ్రాతరమస్థితం దృష్టోత్తమం ధ్రువశ్చక్రే తవారోఢం మనోరథం. ఒకనొక సందర్భంలో ఇప్పుడు కనీసం ఆ సునీతికి కలిగినటువంటి పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, సునీతి ఏం చేస్తుంది, ఈ విషయాలనే పట్టించుకోవటంలో ఉత్తానపాదం. ఎప్పుడు చూసినా ఎవరి దగ్గర ఉంటున్నాడు అంటే సురుచి దగ్గర ఉంటున్నాడు. ఆ సురుచికి కలిగిన పిల్లవాడికే నామకరణం చేశారు. ఉత్తమ. ఆ నామకరణం కూడా చాలా వైభవంగా చేశారు. కానీ ధ్రువునకు నామకరణం చేసింది ఆయన కాదు. ఎవరు నామకరణం చేశారు అంటే తల్లే పేరు పెట్టుకున్నది. తనను గురించి అసలు పట్టించుకోవటం లేదు కదా. ఆ కారణం చేత ఏం చేసింది, తానే పేరు పెడుతుంది ధ్రువ అని. ఈ పిల్లవాడు ఎట్లా ఉన్నాడో తెలియదు, పిల్లవాడి తల్లి ఎట్లా ఉన్నదో తెలియదు. ఆ సునీతిని గురించి అసలు పట్టించుకోరు. నెమ్మదిగా పెరిగి పెద్దవాడైనటువంటి ధ్రువుడు అనే పిల్లవాడికి 5 ఏళ్ల వయస్సు వచ్చింది. ఆ 5 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి ఏం చేశారు అంటే ఆ పిల్లవాడు ఒక్కసారి ధ్రువుడు కూడా వస్తున్నాడు. పైగా వాడు చాలా అందంగా ఉన్నాడు ఉత్తముడి కన్నా. ఎందుకు? ఉత్తముడు అనబడేటువంటి వాడు అజ్ఞానము యొక్క రూపం. ఏమంటే ధ్రువుడు అనబడేటువంటి వాడు శాశ్వతమైన దాని రూపం. శాశ్వతమైన రూపం అందంగా ఉంటుందా? అజ్ఞానము అందంగా ఉంటుందా? శాశ్వతమైన రూపమే అందంగా ఉంటుంది. వెంటనే ఆ సురుచి అనే ఆవిడ సింహాసనం మించి లేచి పరుగున వచ్చిందండి. ఎవరి దగ్గరకు వచ్చింది? ఆ వస్తున్న ధ్రువుని వద్దకు వచ్చింది. ఆ వస్తువునే వాడిని పట్టుకుని అలా పైకి ఎత్తిందండి. ఓ బొమ్మ ఎత్తినట్టుగా పైకెత్తింది. ఎత్తి ఒకే చేత్తో అలా నడుము పట్టుకుని పైకెత్తింది. వాడిని పైకెత్తేటప్పటికీ పాపం ఆ ధ్రువుడు ఇక్కడేళ్ల వయస్సులోనూ వాడు తల్లిని తప్ప ఇంకొకరిని చూడలేదు. తనను తాను కూడా చూసుకోలేదు. తాను ఎట్లా ఉంటాడో తెలియదు. ఎందువల్ల అంటే ఆ సునీతి ఉన్న చోట కనీసం అద్దం కూడా లేదు. తన ముఖం తాను చూసుకోవటానికి. కనుక ధ్రువునకు తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ఒక్క తల్లి మాత్రమే. అటువంటిది ఇప్పుడు ఈ సభలో ఆవిడ ఓ పక్కన కూర్చుని ఉంది సింహాసనం మీద. ఆ పక్కన ఇంకో ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ఒళ్ళో ఓ పిల్లవాడున్నాడు. వాడు కేరింతలు కొడుతున్నాడు. అనుకున్నాడు, నేను కూడా వెళ్ళి ఒళ్ళో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసుకుంటాను, నేను కూడా ఆయన కొడుకునే కదా అనే ఆలోచన వచ్చింది 5 ఏళ్ల పిల్లవాడైన ధ్రువుడికి. అటువంటి వాడిని బొమ్మని పట్టుకున్నట్టుగా అలా పట్టుకుని పైకెత్తిందండి. ఆ పైకెత్తినటువంటి ఆవిడ అడుగుతున్నది, క్రియతే కిం కృతా మనోరథ. ఆయన నీవు ఆయన ముందు కూర్చో ఎందుకు వస్తుందయ్యా గర్వం? తాను గొప్పది అవ్వకి తిరిగి వెళ్ళాలి, కలెక్టర్ గారి భార్యకి తిరిగి వెళ్ళాలి, ఆవిడని పొగడాలి. వాళ్ళ అబ్బాయిని చూడడానికి అసఖ్యంగా ఉన్నా సరే చాచా ఎంత బాగున్నాడు, ఎంత చదువుతున్నాడు అంటే ఆవిడ చదువుతుంది ఎల్కేజీనో అని. అబ్బో ఎల్కేజీనా అని అనాలి. అప్పుడు ఆవిడ అడిగిన సెలవు చేస్తున్నాయి. అర్థమైందంటే ఇంకొక స్త్రీ గర్భాన పుట్టావు కనుక ఈయన ఒళ్ళో కూర్చునేటువంటి అవకాశం లేదు. నా గర్భాన ఎవరు పుట్టారో వాళ్ళు మాత్రమే ఆయన ఒళ్ళో కూర్చుంటారు. ఇంకా ఎవరు కూర్చోడానికి వీలు లేదు. ఉత్తమములకంటే ఉత్తమమైనటువంటిది ఏది అంటే శక్యము కానిది ఏది అంటే వాస్తవంగా తల్లిదండ్రుల ప్రేమ. దీనికన్నా 30 ఏళ్ళు వచ్చినా ఎక్కడో చదువుకుంటున్నవాడు ఆ
ఇంకొక స్త్రీ గర్భాన పుట్టావయ్యా అనేటప్పటికి సహజంగానే చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళ పిల్లలు కాకపోయినా ముద్దొస్తారు కదండి. వీడు చిన్నపిల్లవాడు, అటువంటిది ఆ సురుచి ఎలా మాట్లాడుతుంది ఆ ధూనితో, నా కడుపున పుట్టలేదు కనుక నీకు అక్కడ కూర్చునే అర్హత లేదు, నాకు ఎవరు పుడతారో పుట్టారో వాళ్ళకే ఆయన ఒళ్ళు కూర్చునే అర్హత అని ఆ పిల్లవాడికి చెబుతున్నదండి. ఏతద్ రాజాసరం సర్వభూ సంశ్రయకేతనం. ఇంకో మాట కూడా చెప్పింది, నీవు నెమ్మదిగా ఇక్కడికి వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుని ఈ రాజ్యాన్ని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఏతద్ రాజాసరం సర్వభూభృత్ సంశ్రయకేతనం యోగ్యం మమ. రాజ్యాన్ని పరిపాలించడానికి, సింహాసనం మీద కూర్చోడానికి నా పుత్రుడికి అర్హత ఉన్నది కానీ ఇంకెవరికి అర్హత లేదు. కనుక నువ్వు కూర్చోడానికి వీలు లేదు. ఒకవేళ కూర్చోవాలి అనుకున్నావే అనుకో, ఏం చెయ్యాలి నువ్వు? ఉచ్చైర్మనోరథస్థేయం తత్పుత్రస్యేవ కిం వృథా సునిత్యాత్మనో జన్మ కిం త్వయా నా అవగమ్యతే. వాస్తవానికి కుంతీదేవి ఎవరు అంటే యాదవ వంశానికి చెందినది. కృష్ణ పరమాత్మకు మేనత్త అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఆమెను కుంతి భోజుడు అనబడేటువంటి రాజు దత్తత తీసుకున్నాడు. ఏ రాజు ఆయన క్షత్ర వంశానికి చెందినవాడు. ఎప్పుడైతే యాదవ వంశంలో ఉన్నటువంటి ఆ పిల్ల, ఆవిడ పేరు అసలు పేరు వృథా. తల్లిదండ్రులు ఆవిడకి పెట్టిన పేరేమిటి? వృథా కాదు, ప్రధానం. భూదానం, గోదానం, గృహదానం ఇట్లా ఎన్నో దానాలు చేస్తారు. కానీ కన్యాదానం చేయాలి అంటే మాత్రం ఆడపిల్ల ఉండి తీరాలి. ఆ కన్యాదానం ఎవరు చేయగలుగుతారు చెప్పండి? ఆడపిల్లల్ని పొందినటువంటి వాళ్ళే కన్యాదానం చేయగలరు. ఆ కారణం చేత కన్యాదానం చేసిన పుణ్యం వాడికి రావాలి కనుక ఎవరిని పెంచుకోవాలి? ఇప్పుడు కన్యాదానం చేయాలి అంటే ఆడపిల్లలను పెంచుకోవాలంటే ఊరికే పెంచుకోరు ఆడపిల్లలు. వాటి రోజున ఆడపిల్లలు పుట్టినటువంటి వాళ్ళే అదృష్టవంతులుగా ఒకరిలో చెప్పబడుతున్నారు. అయితే ఆ విధంగా ఆ ఆడపిల్లలను పెంచాడు. ఆ పెంచుకున్నటువంటి కారణం చేత ఆ దివ్యత్వం వాడికి ఆ కన్యాదానం చేసేటువంటి ఫలితం దక్కడం కోసం పెంచుకున్నాడు. ఆ కుంతి భోజుడు పెంచుకున్నాడు కనుక ఆవిడకి ఏమని పేరు వచ్చింది? కుంతి అని పేరు వచ్చింది. ఆ వాస్తవంగా అసలు పేరు వృథ. ఆవిడికి కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఇప్పుడు క్షత్రియ జాతికి చెందినవాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పరశురాముని దగ్గరకు వెళ్ళి, నేను బ్రాహ్మణున్నయ్యా, నాకు విద్య చెప్పండి అని అసత్యం చెప్పి శిష్యుడిగా చేరాడు. ఆ చేరినటువంటి వాడిని చెడగొట్టడానికి దేవేంద్రుడు ఏం చేశాడు? ఒకానొక సందర్భంలో పరశురాముడు ఈ కర్ణుని ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. పెట్టున్నారా అండి? వచ్చింది కుమ్మరి పురుగు. ఆ కర్ణుని యొక్క తొడను తొలుచుకుంటూ లోపలికి పెడుతోంది. అయినా సరే భరించి ఉన్నాడు. రక్తం కాలుతున్నా సరే, శరీరానికి నొప్పి కలుగుతున్నా సరే, ఇవన్నీ భరించేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? ఒక్క క్షత్రియుడికే ఉంటుంది. ఆ ఉన్నటువంటి వాడి శరీరం నుంచి రక్తం అలా కాలుతూ ఉంటే నెమ్మదిగా కారికారి ఎక్కడికి వచ్చింది? పరశురాముని వీపు కిందకు వచ్చింది. వచ్చేటప్పటికి వెచ్చగా తగిలేట బాబు అని తెలుసుకోవడం కోసం దివ్య దృష్టితో చూశాడు. క్షత్రియుడు అని తెలిసిపోయింది. ఎందువల్ల? రక్తాన్ని చూచినా భయపడకుండా
ఇచ్చేసినట్టుగా ఆ ధ్రువుణ్ణి మధ్యలో పెట్టి అత్యంత అద్భుతమైన రీతిలో బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు చెబుతూ ఉంటే మనోబలం పైన నిజంగా అక్కడ మన ముందే జరుగుతుంది. వాస్తవమైనటువంటి కథలో మనం వెళ్ళినట్టుగా ఆ యొక్క గోలోకాన్ని చూస్తూ ఉన్నాం. ఆ అరణ్య ప్రాంతంలో ధ్రువుడు చేస్తున్నటువంటి తపస్సును ప్రత్యక్షంగా కాంచినట్టుగా మనకు ఎంతో అద్భుతమైన వ్యక్తి. మహావిష్ణువే వైకుంఠం వీడి భక్తికి తల ఊగి ధ్రువుణ్ణి కరుణించినటువంటి వైభవం నిజంగా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది. భక్తియుతమైనటువంటి ఈ జీవితానికి ఈ అధిక మాసంలో అధిక పుణ్యాన్ని జగిత్యాల పట్టణ పరిసరంలో దాదాపుగా 1,50,000 మంది ఉంటారు. కానీ అధిక మాసంలో అధిక పుణ్యాన్ని పొందేందుకు వచ్చినటువంటి మీ అందరూ నిజంగా ఆ విష్ణుమూర్తి ముందు ధ్రువుని లాంటి వారే అని నేను భావిస్తున్నాను. అత్యంత అద్భుతమైనటువంటి ఈ పౌరాణిక జ్ఞాన యజ్ఞం ఎందుకంటే అంటే మొన్నే గురువులు చెప్పారు, యజ్ఞంలో సమిధలు కావాలి, ఆవు నుండి పితికినటువంటి క్షీరం కావాలి, వాటిని వేడి చేయాలి, అందులోకి వెళ్ళి పెరుగు తీయాలి, చిలుకుతే వెన్న వస్తుంది, అందులో నుంచి నెయ్యి తీసిన తర్వాత యజ్ఞం చేస్తాం. అవి ఏమీ లేకుండా ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు మనం సమయం ఇస్తే ఈ జ్ఞాన యజ్ఞాన్ని రోలే పుణ్యం వస్తుంది అని ఇంత హాయిగా చెప్పారు మొన్న రోజున. అటువంటి జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్న మీరందరూ కూడా ఎంతో ఎంతో పుణ్యాత్మని భావిస్తూ ఈవేళ విష్ణుమూర్తి రావడానికి మొదలే చిరంజీవి శార్వాణి గరుడ గమన అంటూ మధ్యలో ఒక